హాయ్ అండి. వెల్కమ్ టు మమతా ఫార్మ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి కోళ్ళలో విటమిన్ బి1 థయామిన్ లోపం వల్ల వాటి లక్షణాలు, దానికి కారణాలు పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా రైతులందరికీ నమస్కారం అండి. మన కోళ్ళల్లో విటమిన్ బి1 థయామిన్ లోపం మరియు మీ కోళ్ళు పిల్లలు మెడలు వెనక్కి తిప్పుతూ ఉన్నాయా? ఆకాశం వైపు చూస్తున్నాయా? దాన్నే స్టార్గేజింగ్ అంటారు. నడవలేక బలహీనంగా ఉన్నాయా? కాబట్టి రైతు మిత్రులారా అందరూ జాగ్రత్త. ఇది చిన్న సమస్య అయితే కాదు. ఇది విటమిన్ బి1 లోపం, థయామిన్ డెఫిషియన్సీ కావచ్చు. కాబట్టి ఈ వీడియో పూర్తి వివరాలు ప్లస్ మరియు ట్రీట్మెంట్ గురించి చూద్దాము. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా కోళ్ళలో ఈ విటమిన్ బి1 లోపం, అసలు విటమిన్ బి1 అంటే ఏమిటో చూద్దాం. విటమిన్ బి1 అనగా థయామిన్. ఇది నర్వస్ సిస్టమ్కు చాలా ముఖ్యమైన విటమిన్. కోళ్ళల్లో ఎనర్జీ ప్రొడక్షన్కి అవసరం. బ్రెయిన్ మరియు నరాలు పనితీరు కీలకం. విటమిన్ లేకపోతే కోడ్ బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. విటమిన్ బి1 థయామిన్ లోపం వస్తే వాటి యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయో చూద్దాం. వీటిల్లో ముఖ్యమైన లక్షణాలు వచ్చేసరికి మెడ వెనక్కి తిప్పడం, స్టార్గేజింగ్ అంటారు. తల పైకి ఎత్తి చూడడం, నడవలేకపోవడం, కాళ్ళు బలహీనంగా ఉండడం, పడిపోవడం, రెక్కలు జారవిడుచుకుని ఉండడం. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే మనం యాక్షన్ తీసుకోవాలి. అసలు కోళ్ళలో విటమిన్ బి1 లోపం ఎందుకు వస్తుందో దానికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం. ముందుగా కోళ్ళలో పోషకాహార లోపం, సరైన ఫీడ్ లేకపోవడం, ఎక్కువ రోజులు స్టోర్ చేసిన మేత వాడడం, యాంటీ థయామిన్ సబ్స్టెన్స్, కోడి స్ట్రెస్ లేదంటే హీట్కి లేదా ట్రాన్స్పోర్ట్ ఒత్తిడికి గురవ్వడం. చాలామంది రైతులు కూడా సరైన మేత ఇవ్వకపోవడం, ఇలాంటి కారణాలతో ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య విటమిన్ బి1 లోపం వస్తే ఎలా గుర్తించాలో చూద్దాం. వాటి యొక్క లక్షణాలు, సిమ్టమ్స్ చూసేసరికి గుర్తుంచుకోవచ్చు. విటమిన్ డెఫిషియన్సీ హిస్టరీ, ఇతర డిసీజెస్తో కంపేర్ చేయాలి. ఎన్డి న్యూ క్యాస్టల్ డిసీజెస్తో కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కానీ ఎన్డితో మొటాలిటీ ఎక్కువగా ఉంటుంది. వీటి యొక్క ఈ థయామిన్ బి1 విటమిన్ లోపం వల్ల వాటికి ట్రీట్మెంట్ ఏంటో చూద్దాం. ముందుగా ఇంజెక్షన్ వచ్చేసరికి థయామిన్ ఇంజెక్షన్, అదే విటమిన్ బి1 కోడి పిల్లల్లో ఎంతెంత డోసేజ్ ఇవ్వాలో చూద్దాం. ముందుగా కోడి పిల్లల్లో చిన్న పిల్లలకు వచ్చేసరికి 0.2 0.5 ఎంఎల్. అదేవిధంగా పెద్ద కోళ్ళలో వచ్చేసరికి 0.5 టు 1 ఎంఎల్. ఎలా ఇవ్వాలంటే 1 మజిల్, ఎస్సి చర్మం కింద. ఇలాగే ఈ కోడి పిల్లలకి లేదు పెద్ద కోళ్ళకి వచ్చేసరికి ఈ యొక్క మందు డోసేజ్ వచ్చేసరికి 3 టు 5 రోజులు వాడాలి. అదేవిధంగా సపోర్టివ్ మెడిసిన్ వచ్చేసరికి పి కాంప్లెక్స్ నీటిలో కలపండి, మల్టీవిటమిన్స్ ఇవ్వండి,